బ్రేకింగ్ న్యూస్ అనంతపురంలో దారుణం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న తన్మయి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆమెను పెట్రోల్ పోసి కాల్చేశారు దుండగులు. మణిపాల్ స్కూల్ వెనుక కాలిన తన్మయి మృతదేహం లభ్యమైంది. మంగళవారం రోజు తన్మయి కనపడడం లేదని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసులు ముందే చర్యలు తీసుకుంటే తమ కూతురు దక్కేదంటున్నారు తన్మయి తల్లి. తన మృతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్, అసలు మృతి ఏ విధంగా జరిగింది, ఎవరు చంపేశారు ఆ అమ్మాయిని? మహిళలపై ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా అఘాయిత్యాలు ఆగటం లేదు. తాజాగా అనంతపురం జిల్లా అనంతపురం నగర శివారులో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్యకు గురైంది. వివరాలు చూస్తే పూర్తి అనంతపురం జిల్లా రామకృష్ణ నగర్ చెందిన ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇంటర్మీడియట్ హాలిడేస్ కావడంతో ఇప్పుడు ఆమె తన తెలిసిన వ్యక్తి ద్వారా బయటకు వెళ్ళిందని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సుమారుగా మంగళవారం కూడా నుంచి ఆమె కనిపించలేదని కంప్లైంట్ ఇచ్చేప్పటికీ ఆ పోలీసులు సరిగా పట్టించుకోలేదంటే కూడా విద్యార్థిని తల్లి కానీ తండ్రికి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మంగళవారమే మా అమ్మాయిని కంప్లైంట్ పట్టించుకోవడం ఈ రోజు ప్రాణాలతో ఉండేదంటే కూడా వాళ్ళు కన్నీరు మునిగవుతున్నారు. ఏదైతే విద్యార్థిని యువతిని పిలుచుకెళ్ళాడో ఆ వ్యక్తి మీద కూడా మేము అనుమానాస్పదంగా ఉన్నాడు మాకు అని చెప్పి ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము. కానీ ఆ పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేయలేదంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అనుమానాస్పద వ్యక్తిని ఆ రోజు పట్టుకొని ప్రశ్నించి ఉంటే మా అమ్మాయి ప్రాణాలు తగ్గేదంటే కూడా వారు తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు. సుమారుగా 5 రోజులు కావస్తుండటంతో బాడీ కూడా పూర్తి స్థాయిలో కూడా కుళ్ళిపోయి దుర్వాసన కూడా వెదజల్లుతోంది. పోస్ట్ మార్టం ముగిసి విద్యార్థిని డెడ్ బాడీని కూడా ఇంటికి తీసుకెళ్లారు ప్రసన్న. రైట్ యోగానంద్, అయితే ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? అయితే కేవలం ఒక రోజు మాత్రమే పోలీసులు నిందితుడితో మాట్లాడి పంపించేశారు అంటూ కూడా యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం సిఐ కోసం కూడా బిగ్ టీవీ బృందం కూడా వెళ్ళింది. ప్రస్తుతం సిఐ అందుబాటులో లేడు. ఈ కేసు విచారణ నిమిత్తమే ఆయన బయట ఉన్నాడు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరిన్ని విషయాలు వెలుగులోకి రావాలంటే ఇవాళ రేపు ఉదయం పూర్తి స్థాయిలో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది కదా. యోగానంద్, అసలు ఆ నిందితుడికి ఈ చనిపోయిన తన్మయి అనే అమ్మాయికి ఏ విధంగా పరిచయం ఉంది? అసలు ఎందుకు చంపేసే వరకు రావాల్సిన దానికన్నా కారణాలు ఏంటి? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? ఆ కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. నుంచి మిస్సింగ్ అయినప్పటికీ ఇంత స్థాయిలోకి ఆ వ్యక్తి దిగజారుతాడు లేదా తెగిస్తాడని కూడా మనకి విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు. అయితే ఇన్స్టాగ్రామ్ మరియు కామన్ ఫ్రెండ్ ద్వారా కూడా ఆ అమ్మాయికి అతను పరిచయం తెలుస్తుంది. అతని పేరు కూడా అనుమాతుల పేరు కూడా తల్లిదండ్రులు చెప్పారు అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమే, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమే, చాటింగ్ ద్వారా తన ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిని బైక్ లో వెక్కించగలిగింది. అయితే చంపడానికి కారణాలు ఏమిటో కూడా మనకి పూర్తి తెలియజేస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.